నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఎంఆర్ఓల గురించి చేస్తున్నాను. మరి తిరుమల వెంకటేశ్వరరావు ఎంఆర్ఓ, తర్వాత పద్మభూషణ్ ఎంఆర్ఓ, తర్వాత శ్రీనివాసరెడ్డి ఎంఆర్ఓ, తర్వాత నాగిరెడ్డి ఎంఆర్ఓ, ఇప్పుడు వచ్చి సీతారామయ్య ఎంఆర్ఓ, ఇంకొక ఎంఆర్ఓ పేరు తెలియట్లేదండి. మొత్తం 6 కలిసి ఎంఆర్ఓలు మా భూమిని అమ్మేసుకున్నారు కబ్జాదారులకి. బలసాని రాజేశ్వరరావు కుటుంబం, సముద్రాల చిరబాబు కుటుంబం, వీళ్ళు 6 కలిసి ఎంఆర్ఓలు మా భూమిని అమ్మేశారు. 5 ఎకరాల 20 చెంట్ల భూమి. అది మా ఇంట్లో ఇద్దరికి వచ్చింది. మా అమ్మగారి పేరు మీద, మా మేనల్లుడి పేరు మీద వచ్చింది. 5 ఎకరాల 20 చెంట్ల భూమిని వీళ్ళు ఎంఆర్ఓలు అమ్మేసుకొని సొమ్ము చేసుకున్నారు. వీళ్ళందరూ కలిసి మమ్మల్ని పిలిపియటం, టార్చర్ పెడతాం, ఇలా ఒకళ్ళు మార్చి ఒకళ్ళు ఇక్కడ మమ్మల్ని అంతా టార్చర్ పెట్టారు ఎంఆర్ ఆఫీసులో. ఇప్పుడు వచ్చాడు ఎంఆర్ఓ, ఇప్పుడు వచ్చిన ఎంఆర్ఓ కూడా ఎంత టార్చర్ పెడతాడంటే టార్చర్ పెడతాడు మమ్మల్ని. సీతారామయ్య ఎంఆర్ఓ పేరు, ఇప్పుడు వచ్చిన ఆయన పేరు. ఎందుకు చెప్తున్నానంటే అందరికి తెలియాలని చెప్తున్నా. వీళ్ళు చేశారు మోసాలు, ఎంఆర్ఓలు చేసే మోసాలు తెలియాలని చెప్తున్నా. ఆయన ఫోన్ నెంబర్ కూడా, సీతారామయ్య ఫోన్ నెంబరు 9490672998. ఇప్పుడున్న ఎంఆర్ఓ నెంబర్ ఇది. ఎంఆర్ఓ ఇప్పుడు వచ్చిన ఎంఆర్ఓ నేను చంద్రబాబు అన్నయ్య కాడికి, లోకేష్ బాబు కాడికి, పవన్ కళ్యాణ్ కాడికి తిరిగి నేను అర్జీలు పెడుతున్నా. ఇలా ఆఫీసుల నుంచి ఆయనకి ఫోన్లు వెళ్తున్నాయి. ఎంఆర్ఓకి ఫోన్లు వెళ్తుంటే మమ్మల్ని పిలిపించి ఆఫీసులో మమ్మల్ని పిలిపించి మా 3 కుటుంబాలు మొత్తం 7 వెళ్ళాం. మమ్మల్ని 8 గంటలు కూర్చోబెట్టి ఎంఆర్ ఆఫీస్లో మమ్మల్ని అందరం వీడియోలు తీసుకొని, ఫోటోలు తీసుకొని, మా పేర్లను రాసుకొని మమ్మల్ని సంతకాలు చేయమని బెదిరించారు. మేము చేయను అన్నాం. మేము ఇంటికి వచ్చేసాం. ఇంకా ఎందుకంటే మీ భూములు మీకు ఇస్తామని చెప్పి అంటున్నారు, ఇవ్వట్లా, ఇట్ట అంటున్నారు, ఇవ్వట్లా. తర్వాత మేము ఇంటికి వచ్చాక ఈఆర్ఓ ఆర్ఐ వచ్చి బెదిరించి మీకు నోటీస్ ఇస్తాం, తీసుకోండి, మీరు సంతకాలు చేయండి, ఏడు ముద్రలు చేయండి అని చెప్పేసి అన్నారు. మేము చేయను అన్నాం. మళ్ళీ 2వ వచ్చారు ఈఆర్ఓ ఆర్య, అట్ట 2 సార్లు వచ్చారు. 2 సార్లు వచ్చి అట్టే అన్నారు. మళ్ళీ 3వ వచ్చాడు ఈఆర్ఓ, అట్లా బెదిరించాడు నన్ను. ఏమండి, మీరు మా భూమి మాకు అప్పు చెప్పండి, మాకు అన్యాయం జరిగింది, ఇది మీరు చేసిన పనే, కబ్జాదారులు మీ ఎంఆర్ఓలు చేసిన పనులు ఇవి, మాకు న్యాయం చేయండి అని చెప్పేసి అడిగా. మేము మీకు న్యాయం చేయటకు వచ్చాం మేమని చెప్పి అన్నాడు. న్యాయం చేయటకు వచ్చినప్పుడు ఇప్పుడు రెక్కట్ల మా పేర్లోని, అడంగల మా పేర్లోని, ఆన్లైన్లో మా పేర్లు ఎందుకు తెప్పిస్తారు? మా పేర్లు తప్పించి కబ్జాదారుల పేర్లు ఎందుకు ఎక్కించారు? అది మీరు చేసిన పనే కదా, మీ ఎంఆర్ఓలు చేసిన పనేగా. మరి ఆన్లైన్లో మా పేర్లు తప్పించి వాళ్ళ పేర్లు ఎక్కించి వాళ్ళ భూములు అమ్ముకోమని వాళ్ళకి పాస్బుక్లు మీరు ఇచ్చారు. వాళ్ళకి ఎట్టిస్తారు? భూమి గల్లవాళ్ళం మేము, స్థలాలు గల్లవాళ్ళం మేము. 5 ఎకరాల 20 చెంట్ల భూమిని మీరు కబ్జా చేసి అమ్ముకొని మమ్మల్ని టార్చర్ పెడుతున్నారు. మమ్మల్ని టార్చర్ పెట్టి ఈ నెలలో మా మరదల కాడికి వెళ్ళి, మా మరదలకి ఏం తెలీదు, ఆమె కాడికి వెళ్ళి ఇయ్యారో మేము పెట్టట్లేదు సంతకాలన్నీ అమ్మారో ఆమె కాడికి పంపించి ఆమెతో సంతకం చేయించి బలవంతంగా మీకు ఇస్తున్నాం, పట్టా ఇస్తున్నాం, పాస్బుక్ ఇస్తున్నాం చెప్పి ఆమెతో సంతకాలు చేయించుకొని వెళ్ళారంట. ఈ రకం చేస్తారు ఎంఆర్ ఆఫీస్ వాళ్ళు, ఈ రకంగా మమ్మల్ని ఎదురుతున్నారు. ఇప్పుడు కబ్జాదారులు ప్యాట్లేసి ఆ భూమిని అమ్మేశారు. వీళ్ళు ఇచ్చిన సలహాలకి, ఎంఆర్ఓలు చేసిన పనులకి వాళ్ళు ప్యాట్లేసి అమ్మేసుకున్నారు. మాకేమీ లేకుండా చేశారు. 5 ఎకరాల 20 చెంట్ల భూమికి మాకేమీ లేకుండా చేశారు. 1980లో వచ్చింది ఆ భూమి మాకు.
6 ఎంఆర్ఓలు కలిసి దాన్ని ఆ భూమిని అమ్మేసుకున్నారు. మా భూమిని రికార్డులో ఉన్నాయి, అడంగల్లో ఉన్నాయి మా పేర్లు పిలిస్తే మేము వెళ్తున్నాం. 10 సార్లు ఎంక్వైరీ చేశారు, సర్వే చేశారు, కొలతలు వేసారు, ఇస్తామని ఒప్పుకున్నారు. మా దగ్గర ఎంఆర్ఓ వాళ్ళు ఒప్పుకున్నారు. వాళ్ళు కాళ్ళు పట్టుకొని మేము ఏడిచాం, ఇస్తామని చెప్పి ఒప్పుకొని వాళ్ళని కూడా మేము వీడియోలు తీసి యూట్యూబ్లో కూడా పెట్టాం. పొలం కాడికి వచ్చి సర్వే చేస్తుంటే ఆ సర్వే కూడా మమ్మల్ని తిని ఇలా వీడియోలు వద్దన్నారు. వాళ్ళే తీస్తే మేము ఇస్తారన్న ఇవ్వాల మాకు. మేము అది కూడా వీడియోలు తీసాం. అది కూడా వీడియోలు తీసి మేము యూట్యూబ్లో పెట్టున్నాం. నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి ఆ ఛానల్లో నేను పెట్టున్నాను. మరి మున్సిపల్ కమిషనర్ ఆఫీసులో నుంచి కూడా వాళ్ళు ఎంక్వైరీకి పంపిస్తే కబ్జాదారులు నా మీద ఎక్కబడి నన్ను భయపెట్టారు. నన్ను పొడి చేస్తాను, చంపేస్తా అంటే వీళ్ళు ఏం చేశారు, మున్సిపాలిటీ ఆఫీస్ వాళ్ళు పారిపోయారు వాళ్ళకి భయపడి. మాకు ఎటువంటి పరిష్కారం చేయట్లా. ఇప్పటికైనా ఇప్పుడున్న ప్రభుత్వం అయినా చర్య తీసుకుంటుందా లేదా? కబ్జాదారులు చాలామంది ఎక్కువైపోయారు. ఈ భూములు ఆక్రమించేవాళ్ళు చాలామంది భూములు ఆక్రమించుకొని ఉన్నారు. ఇటువంటి భూములు కబ్జాల్లో ఉన్నాయి కాబట్టి మాకు న్యాయం చేయాలని చెప్పి అడుగుతున్నాం. మేము ఎంతమంది అంటే అంతమంది అమ్ముకొని వాళ్ళు సొమ్ము చేసుకొని వాళ్ళు బాగుపడ్డారు. మా పట్టోళ్ళు చాలామంది వాళ్ళల్లో మేము అన్యాయం అయిపోయి ఉన్నాం. మాకు ఎటువంటి పరిష్కారం న్యాయం జరగట్ల. మేము ఎంత తిరుగుతున్నా ఎటువంటి న్యాయం మాకు జరక్క మేము బాధపడుతున్నాం. ఇప్పటికైనా మా బొట్టోళ్ళని గుర్తించి ప్రభుత్వం ఇప్పుడైనా గుర్తించి మమ్మల్ని వచ్చి ఆ భూములు ఎక్కడ ఉన్నాయో సర్వే చేసి ఎంక్వైరీ చేసి మా భూములు మాకు అప్పచెప్పాలని మేము కోరుకుంటున్నాం. చంద్రబాబు అన్నయ్య, మరి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు మీరు చూడండి, మేము పెట్టే అర్జీలు మీరు చూడండి. నేను ఎన్నో అర్జీలు పెడుతున్నాను. మీరు వచ్చిన కాంచి కూడా ఎన్నో పెడుతున్నాను అర్జీలు. మేము ఉండే తాడేపల్లిను మరి ఎన్నో నేను పెడుతున్నాను. నన్ను చాలామంది కూడా బెదిరిస్తున్నారు. ఎంఆర్ ఆఫీస్ వాళ్ళు ఈఆర్ఓ వచ్చి ఆర్ఐ వచ్చి మరి ఎంఆర్ఓ పిలిపించి ఎంతో మోసం చేశాడు. ఇప్పుడున్న ఎంఆర్ఓ కూడా చాలా మోసం చేశారు. 2025 మరి 1వ నెల మరి పోయిన సంవత్సరం 10వ నెలలో పిలిపించి ఎంఆర్ఓ మాకు ఇస్తా అని చెప్పి పిలిపించి మమ్మల్ని మోసం చేశాడు. మమ్మల్ని వీడియోలు తీసుకొని ఫోటోలు తీసుకొని మా పేర్లను రాసుకొని మమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారు. సంతకాలు చేసి బలంతగా మమ్మల్ని బాధ పెడుతున్నారు. ఈ రకంగా మమ్మల్ని టార్చర్ పెడుతున్నారు వీళ్ళు. మరి ఇప్పుడున్న ప్రభుత్వాన కొత్త చర్య తీసుకొని మాకు న్యాయం చేయని చెప్పి కోరుకుంటున్నాం. మా భూములు మాకు ఒప్పచెప్పని చెప్పి కోరుకుంటున్నాం. వాళ్ళు ఎవరైతే అక్రంగా కట్టారో దాంట్లో భూమిలో ఆ స్థలాల్లో ఎవరైతే ఇల్లులు కట్టారో ఆ ఇళ్ళని కూల్చేయాలి. ఆ ఇళ్ళని సదరం చేసి మా భూమి ఎంత అయితే ఇచ్చారో మా గవర్నమెంట్ ఎంత అయితే ఇచ్చిందో అంతా సర్వే చేసి కొలతలు వేసి మాకు అప్పచెప్పాలని కోరుకుంటున్నాం. మరి మా ఇంట్లో ఇద్దరు చంపేశారు. మా అన్నయ్యని మా అమ్మని చంపేశారు. ఇప్పుడు మా బిడ్డల మీద దాడి చేస్తున్నారు. మరి మమ్మల్ని చాలా టార్చర్ పెడుతున్నారు. కబ్జాదారులు ఎంఆర్ఓ వాళ్ళు వీళ్ళు కుమ్మక్కైపోయి మమ్మల్ని ఎంత టార్చర్ పెడతారంటే టార్చర్ పెడుతున్నారు. నన్ను బెదిరింపులు ఎక్కువైపోతున్నాయి. నా మీద కేసులు పెడతా అంటారు, నన్ను స్టేషన్లో పెడతా అంటారు. స్టేషన్కి చాలాసార్లు తీసుకెళ్ళారు, నన్ను కూర్చోబెట్టారు, చాలా ఇబ్బంది పెట్టారు. స్టేషన్లో కూడా నన్ను ఫోటోలు తీసుకోవటం, వీడియోలు తీసుకోవటం ఈ రకంగా చేశారు. పోలీస్ స్టేషన్లో కూడా తాడేపల్లి మరి వెంకటప్ప రేసయ్య పిలిపించి మీ దగ్గర ఏమున్నాయితే మీరు ఇక్కడ ఉన్నారా లేదా అంటే నేను ఆధారాలు మొత్తం ఎత్తుకెళ్ళాను. దానికి సంబంధించిన పొలం సంబంధించిన ఇంటికి సంబంధించి మొత్తం ఎత్తుకెళ్ళాను. ఒరిజినల్ పట్టాలే. మరి బాలసాని రాజేశ్వర కుటుంబం, సముద్రాల చెరిబాబు కుటుంబం, వాళ్ళ బంధువులు కలిసి 30 మంది మా మీద దాడి చేసి పొలం దగ్గర మమ్మల్ని కొట్టి, రాళ్ళతో కొట్టి, మా పిల్లని బట్టలని చించేసి మా పిల్ల మీద 10 మంది పడి ఆ పిల్లని చంపైపోయారు. మేము ఎట్టకొట్ట ఆ పిల్లని బయటికి లాక్కొచ్చుకున్నాం. దెబ్బలతో రక్తాలు కారుకుంటాం. మేము పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్లో వెంకటప్పారావు సీఏ గారు కేసు తారుమారు చేశారు. మమ్మల్ని 4 రోజులు కూర్చోబెట్టి మాకు న్యాయం జరపని చేశారు. ఆ పోయినవి కూడా మాకు ఇప్పి కూడా చేశారు. ఈ రకంగా మమ్మల్ని ఏదిచ్చారు కాబట్టి మాకు న్యాయం చేయాలి చెప్పి మేము అడుగుతున్నాము. మరి ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేయాలి, కొత్త చర్య తీసుకోవాలి. ఇప్పుడున్న ప్రభుత్వాన కొత్త చర్య తీసుకొని మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. మరి గుంటూరు జిల్లా తాడేపల్లి, నా పేరు శాంతి. ఎందుకంటే ఇది భూమి సమస్య, ఇది మా తల్లిదండ్రులది. మేము హక్కుదారులు మేము ఉన్నాం, వారసులు మేము ఉన్నాం. మరి మమ్మల్ని ఈ రకంగా ఏది బాధపడుతున్నారు. మా తల్లిదండ్రులు అమ్ముకోవాలా, మేము అమ్మలా, మా బిడ్డలు అమ్మలా, ఎవరు అమ్మలా. మా నోరు కొట్టి వీళ్ళు ఆ పనులు చేశారు. మాకు నీళ్ళు లేకుండా చేశారు.
మీరు చూడండి. నా పేరు శాంతి. సముద్రాల చెరుబాబు బాలసాని రాజేశ్వరరావు ఆక్రమించిన వాళ్ళు భూములు ఈ ఎంఆర్ఓ వాళ్ళు.